చూస్తూ ఉన్నాము ఇవాళ ఉదయం నుంచి కూడా మెల్లగా స్టార్ట్ అయిన వర్షం భారీ వర్షాలకు దారితీస్తుంది. ఇది ఇంకొక 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ అండ్ తెలంగాణ రెండింటిలో కూడా ఎక్కడ చూసినా కూడా భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది. తెల్లవారుజాము నుంచి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం అది అల్పపీడనంగా మారడంతో మరో 2 రోజులు ఈ వర్షం కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే హై అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకో కోస్తాంధ్ర అలాగే మధ్య ఆంధ్ర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇటు తెలంగాణలో చూస్తే కనుక ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. సో ఏంటి ఇంకా ఎన్ని రోజులు ఉండబోతూ ఉంది, అలాగే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా హై అలర్ట్ జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి ప్రసాద్ జాయిన్ అవుతున్నారు. ప్రసాద్, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? వాతావరణం శాఖ ఏం చెప్తుంది? ఇంకా ఎన్ని రోజులు వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది? ప్రస్తుతం మనకి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నైరుతి ఋతుపవనాలు ఏర్పడిన తర్వాత ఇంత భారీ వర్షాలు కురవడం ఇదే తొలిసారిగా మనం చెప్పుకోవాలి. ఇంతవరకు మనం చూసుకుంటే చాలా చోట్ల వర్షాభావ పరిస్థితులు ఉంటాయన్న భయం అయితే వెంటాడింది. ముఖ్యంగా ఈ జూన్ జూలై మాసాలు అనేది రైతాంగానికి కీలకమైన నెలలుగా భావిస్తూ వస్తారు. కాబట్టి ఈ నెలలో వర్షాలు కురవకపోతే పంటల మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా ఇంతవరకు మనం ఉత్తరాదిలోనే భారీ వర్షాలను చూస్తూ ఉన్నాం. నిన్నటి వరకు కూడా చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల వరదలు ఏరులై పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక్కసారిగా నైరుతి ఋతుపవనాల్లో మార్పులు రావడం, అలాగే బంగాళాఖాతంలో ఏదైతే ఆ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడి అది అల్పపీడనాలుగా బలపడే అవకాశాలు కనిపిస్తుండడం వల్ల ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే తెలంగాణలో హైదరాబాద్ వరకు భారీ వర్షం కురిసిన పరిస్థితి చూసాం. ముఖ్యంగా మిగిలిన గ్రామీణ జిల్లాల్లో అంతగా వర్షపాతం లేని పరిస్థితి ఉంది. తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో కొంత మేర వర్ష పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మిగిలిన ప్రాంతాల్లో లేని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు తాజాగా మారుతున్న వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఈ అల్పపీడనం కనుక బలపడితే ఖచ్చితంగా అటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్ర ప్రాంతాల్లోని కోస్తాంధ్ర, మధ్యాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా ఈ బంగాళాఖాతం సమీపంలోనే ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింతగా బలపడి అల్పపీడనంగా కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇది గనక పూర్తి స్థాయిలో బలపడితే గనక ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఎక్కువగా వర్షం చూపించే అవకాశం ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఇటు తూర్పు గోదావరి, అటు మధ్యాంధ్ర ప్రాంతాలైన పల్నాడు, కృష్ణా, విజయవాడ, మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. సహజంగానే ఆ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే సహకరిస్తాయో ఋతుపవనాలు కూడా అవి తోడవడం వల్ల విపరీతంగా వర్షపాతానికి కారణమవుతాయి. కాబట్టి అలాంటి వాతావరణ పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుందా అని చెప్పాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ చాలా ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తోంది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే గత 3 రోజులుగా భారీ వర్షం కురుస్తూనే ఉంది. చాలా ప్రాంతాల్లో చాలా అంటే పూర్తి స్థాయిలో వర్ష పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అవి ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరో 3 రోజుల పాటు, అంటే సుమారుగా వారం రోజుల పాటు వర్షాలు ఉంటాయని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో అది స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 3 రోజుల పాటు అటు తెలంగాణ ప్రాంతంతో పాటు ఇటు ఏదైతే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర ప్రాంతాల్లో కూడా, ఆంధ్ర ప్రాంతంలోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తాజాగా మరో సమాచారాన్ని కూడా ఇచ్చింది. ఎందుకంటే ఋతుపవనాలు మరింత యాక్టివ్ అయితే గనక ఆ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కూడా సహకరిస్తే అల్పపీడనం మరింతగా బలపడితే గనక అది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెబుతూ వస్తుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు వాతావరణ పరిస్థితులు తీవ్ర అల్పపీడనంగా మారడానికి సహకరిస్తాయా, లేదంటే కేవలం అల్పపీడనంగానే ఉంటూనే వర్షానికి కారణమవుతుందా అనేది చూడాల్సి ఉంది. ఈ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు విశాఖపట్నంలో పూర్తిగా మబ్బులతో కూడిన వాతావరణం అయితే కనిపిస్తోంది. మధ్యలో అంటే అది ఉదయం వేళలో, రాత్రి వేళలో ఒక్కసారిగా కొండపోత వర్షం కురవడం, తర్వాత మామూలు వాతావరణం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పటి వరకు పూర్తి స్థాయి వర్షాలు లేవు. అంటే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా లాంటి పేదవాని ఊటీగా చెప్పుకునే అలాంటి ప్రాంతాల్లో కూడా వర్షాలు పూర్తి స్థాయిలో లేవు. కానీ తాజా పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయి వర్షాలకు కారణమవుతాయని నిపుణులు అయితే అంచనా వేస్తారు. ఆ రకంగా
వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించాల్సి ఉంటుంది. ఈవేళ మనం అంటే సహజంగానే వాతావరణం ఈ రోజు ఖచ్చితంగా వర్షం కురుస్తుందని ప్రకటించిన తర్వాత కూడా వాతావరణ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే జూన్ మాసంలో పూర్తి స్థాయిలో మనకి వర్షాలు కురవని పరిస్థితిని మనం చూసాం. కానీ జూలై నెలాఖరికల్లా రెండో వారంలో ఈ వాతావరణం మారుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని ప్రాంతాలకు కూడా సముచితంగా అంటే సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. మరి ఆగస్టు మొదటి వారం కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా లేదా కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్. ప్రస్తుతం చూస్తున్నాము తెలంగాణలో ముఖ్యంగా పలు జిల్లాల్లో హై అలర్ట్ జారీ చేశారు ఇప్పటికీ. ఎందుకంటే దాదాపు 2 రోజుల నుంచి ఒక మోస్తారు వర్షం కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా కంటిన్యూగా వర్షం పడుతుంది. ఇది 26వ తారీఖు వరకు అంటే ఇంకొక 2-3 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ముంపు ప్రాంతాలు కానీ లేకపోతే కొన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ చేశారు. అండ్ అలాగే తెలంగాణలో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో పాటు 14 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. సో ఏవేవైతే హెచ్చరికలు జారీ చేశారో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్లో చూసుకుంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అలాగే ఇటు రాయదుర్గం, అటు పటాన్చెరు నుంచి ఇటు కూకట్పల్లి, మియాపూర్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్ మొత్తం ఏరియాస్ ఏవైతే ఉన్నాయో పొద్దు నుంచి కూడా మోస్తారు నుంచి భారీ వర్షంగా మారి ప్రస్తుతం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు ఎంత పడి వర్షం కురుస్తూ ఉందో. సో మోస్తారు నుంచి కురుస్తూ ఉంది, తెల్లవారుజాము నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది. ఇది మరొక 2 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఆఫీస్కి వెళ్తారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే 26వ తారీఖు వరకు అంటే ఇంకొక మరో 2-3 రోజులు ఈ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఏవైతే తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ఆసిఫాబాద్ కానివ్వండి, మంచిర్యాల్, అలాగే నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు ఈ జిల్లాలో ఎవరైతే ఉంటారో ఈ జిల్లాల్లో ఉన్న కొన్ని ప్లేసెస్లో కూడా ముఖ్యంగా మనకి హై అలర్ట్ అంటే జారీ చేశారు, రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాలు ఆసిఫాబాద్ కానివ్వండి, మంచిర్యాల కానివ్వండి, నిర్మల్ జిల్లాలో ఉండే ఎవరైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆయా జిల్లాల్లో వాటన్నింటికి కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే మిగిలిన 6 జిల్లాలకు కూడా కొన్ని జిల్లాలకి తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన 14 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు.